హాయ్ అండి. వెల్కమ్ టు బీబీ బ్లాగ్స్. నేనైతే ఈరోజు నా స్టైల్‌లో బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. చాలా సింపుల్‌గా, ఈజీగా అయితే కటింగ్ చేసేసుకోవచ్చు. ఎలాగో చూద్దామా మరైతే? ముందుగా అయితే నేనైతే ప్రతి జాకెట్‌కి అంటే ఫస్ట్ పేపర్ కటింగే చేసుకుంటానండి. డైరెక్ట్ జాకెట్ మీద అయితే కట్ చేయననమాట. ఇదిగోండి ఫస్ట్ న్యూస్ పేపర్ అయితే తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే ఫోల్డింగ్ అయితే చేసుకున్నానండి. ఇప్పుడు జాకెట్ వెనక భాగంతో మనము పొడవునైతే కొలుసుకోవాలన్నమాట. చూడండి వీడియోలో చూపించిన విధంగా నేనైతే పొడవుని కరెక్ట్గా అంటే ఒక ఏలైతే ఎక్కువే ఉండాలన్నమాట. ఎందుకోసం అంటే కుట్లలోకి వదులుతాం కాబట్టి. ఇప్పుడైతే ముందు నెక్ అయితే గీస్తున్నానండి. ముందు నెక్కు ఎలా చూసుకుంటామంటే నెక్నైతే పెట్టేసుకొని 1 ఇంచి కుట్లలోకి వదిలేసుకొని పెట్టుకోవాలన్నమాట. అలాగే షోల్డరు ప్రతిదీ అంటే మనం పెట్టుకునే ప్రతి ఒక్కటి కూడా 1 ఇంచు కుట్లలోకి అయితే వదిలేసుకొని పెట్టుకుంటామన్నమాట. ఇక పేపర్ వెడల్పు అయితే నేను మొత్తం అలాగే ఉంచేస్తానండి. ఒకవేళ పెద్ద జాకెట్ అయితే పక్కన పేపర్ మీద రాసుకుంటానన్నమాట. వెడల్పు ఎక్కువగా ఉంది కటింగ్ చేసుకునేటప్పుడు 1 ఇంచు పెంచుకోవాలి, 2 ఇంచులు పెంచుకోవాలి అనేది అయితే రాసేసుకుంటానన్నమాట. ఇప్పుడైతే స్క్వైర్ గీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు నెక్కు కానీ చంక భాగానికి కానీ మంచిగా రౌండ్ అయితే మంచిగా వస్తుందండి. అంటే మన దగ్గర కర్వ్ స్కేల్స్ లేకపోయినా సరే ఇలా మనం స్క్వైర్ షేప్ గీసుకుంటే నీట్గా కర్వ్ షేప్ అనేది మంచిగా అయితే వస్తుందన్నమాట. చూడండి వీడియోలో చూపించిన విధంగా ముందైతే ముందు పేపర్ వచ్చేసి ఫ్రంట్ భాగం గీస్తున్నాను అనమాట. తర్వాత అయితే వెనక భాగం అనేది కట్ చేస్తానండి. ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ వెనక భాగం అయితే కట్ చేస్తున్నాను అనమాట. అంటే ఆర్మ్ హోల్ అనేది వెనక భాగం అయితే కట్ చేసినాను. ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నాను. అలాగే క్రాస్ పట్టి అండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్కి మనము క్రాస్ పెడతాం కదండి. ఇప్పుడు ఆ క్రాస్ని అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే మన బ్యాక్ నెక్ కింద లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకొని 1 ఇంచి కుట్లలోకి వదిలేసి ఇప్పుడు నెక్ అయితే గీసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవడం ద్వారా అంటే ఒక్కసారి పేపర్ కట్ చేసుకున్నాం అనుకోండి, ఇక దాని మీద పేరు రాసి పెట్టేసుకుంటే మనం ఎప్పుడైనా అండి ఎవరిపైనా సరే మనదైనా సరే బయటి వాళ్ళదైనా సరే నేనైతే ఇలాగే ఫాలో అవుతానన్నమాట. ఒకవేళ వాళ్ళు ఏదైనా లోపాలు చెప్పారనుకోండి ఆ పేపర్ మీద రాసేసుకుంటానన్నమాట. అంటే ఒకవేళ ఇక్కడ ఏదో జారుతూ ఉంది, లేదంటే షోల్డర్ కొంచెం పెంచాలి, నెక్ పెంచాలి, వెనక భాగం పెంచాలనుకోండి నెక్ కింద రాస్తానన్నమాట వెనక భాగం పెంచాలి అనేసి. అట్లా అలవాటు అయిపోయింది నాకు. మా మిషన్ నేర్పించే అక్క కూడా అట్లాగే చెప్పిందనమాట. నేనైతే ఇంక అదే ట్రిక్ అయితే ఫాలో అయిపోతున్నాను. ఇప్పుడైతే ఇదిగోండి లైనింగ్ పెట్టేశాను. కింద అంతా అంటే లైనింగ్ ఎడ్జెస్ అయితే కరెక్ట్గా కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే కట్ చేసిన పేపర్ ఉంటుంది కదండి, ఇంకా కరెక్ట్ కొలతలతో అయితే పెట్టేస్తాను. ఎందుకోసం అంటే కింద మనకి నేనైతే ఇది జాకెట్ కరెక్ట్ కొలత అనమాట. ఇక ఏ ఎక్స్ట్రాస్ అయితే ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ప్రతిదీ కుట్లలోకి ఎక్స్ట్రా పీస్ వేసి కుట్టేసుకోవడమే అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. ఇదిగోండి ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ పెట్టేసి మొత్తం అంతా గీసేసుకున్నాను అనమాట కరెక్ట్గా. ఇప్పుడు క్రాస్ జాకెట్ కుట్టాలి అంటే చంక భాగానికి మన ఫ్రంట్ భాగం అయితే గిన పెట్టాలన్నమాట. పేపర్ వచ్చేసి ఇదిగోండి వీడియోలో చూసిన విధంగా అయితే పెట్టండి. నేనైతే మొత్తం అంతా గీసేసుకుంటున్నాను. పెళ్ళి కాకముందు అయితే నేను జాకెట్లు బాగా కుట్టేదానండి. ఇంకా పెళ్ళి తర్వాత పిల్లలు అలాగే హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయన్నమాట. ఇంక అప్పటి నుంచి జాకెట్లు కుట్టడం అయితే మానేశాను. తర్వాత అయితే కొద్ది రోజుల వరకు అయితే కుట్టానండి. తర్వాత అదే హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయన్నమాట. ఇప్పుడైతే మా వరకు అయితే కుట్టుకుంటున్నానండి. కానీ టైలరింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి నిజంగా. అంటే ప్రతి ఒక్కరు నాకు తెలిసి అయితే ప్రతి ఒక్కరు టైలరింగ్ నేర్చుకొని ఉంటేనే బెటర్ ఏమో. అంటే ఈ కాలంలో బయటి వాళ్ళకి కుట్టడం కంటే మనవి మనం కుట్టుకున్నా కూడా మనీ అయితే చాలా సేవ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు లైనింగ్ జాకెట్ కుట్టాలంటే ఇప్పుడు మా సైడ్ అయితే నార్మల్గా అంటే వీధిలో కుట్టే వాళ్ళైతే 150 తీసుకుంటున్నారు. అదే షాప్లలో జెంట్స్ అయితే 250 తీసుకుంటున్నారండి నార్మల్ బ్లౌజే. చూడండి అంత అంటే ఒక్క బ్లౌజ్ అయినా అంత డబ్బులు పెట్టాలంటే కష్టమే కదా. ఇప్పుడైతే ఇదిగోండి హ్యాండ్స్కి కూడా కట్ చేసుకుంటున్నానండి. ఎడ్జెస్ అన్ని కట్ చేసుకొని
హ్యాండ్ అయితే కొలత పెట్టేసుకున్నాను. ఇది నేను వర్క్ అంటే ఇది మా అత్తయ్య గారిదనమాట వర్క్ బ్లౌజు. అందుకోసం అనేసి నేను వర్క్ ఎంత వేశారనేసి ఫస్ట్ అయితే వేసిన వర్కు లెంత్ పూర్తి రావాలనేసి ఆ వర్క్‌దైతే పెట్టాననమాట కొలత. హ్యాండ్స్‌కి అలాగే జాకెట్ యొక్క ఫ్రంట్ పార్ట్‌కి అయితే కంపల్సరీగా క్రాస్ అయితే తీసుకోవాలండి. ఇన్ కేస్ క్రాస్ తీసుకోకపోతే ఏమైతదంటే బ్లౌజ్ అనేది ముందు భాగం అంతా కుచ్చు కుచ్చు వచ్చేస్తదనమాట. అస్సలు అంటే జాకెట్‌కి మెయిన్ బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ పార్ట్ అండి నిజంగా. కాబట్టి క్రాస్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఇక్కడైతే ఈ జాకెట్‌కి అతుకులు పడతాయి కాబట్టి నేనైతే హ్యాండ్స్‌కి అదిగోండి పీసులు కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇవొచ్చేసి క్రాస్ పట్టీలకండి. నేనైతే ఈ క్రాస్ పట్టీలు చాలా చోట్ల నేర్చుకున్నా. అందరూ ఒకే మెథడ్ చెప్పారనమాట. తర్వాత నేను దయాల్బాగ్ ఇన్‌స్టిట్యూట్‌లో అయితే నేర్చుకున్నాను. అక్కడ ఈ మెథడ్ అయితే నేర్చుకున్నాననమాట. అది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే మీకు చెప్తానండి. అంటే ఈ క్రాస్ పట్టీని నేను ఎట్లా కుడతాను అనేదైతే చెప్తానంటే చాలా వరకు జాకెట్లు కుట్టేటప్పుడు క్రాస్ పట్టీ దగ్గరే చాలామందికి ఫెయిల్ అవుతూ ఉంటారనమాట. కానీ నేను కుట్టే విధానం గిన చూసారనుకోండి మీకు కూడా చాలా ఈజీ ప్రాసెస్‌తో ఈజీగా కుట్టేసుకుంటారనమాట. ఇదిగోండి ఇక్కడ నేనైతే జాకెట్ లైనింగ్ అయితే కట్ చేసిన కదా, ఇప్పుడు మొత్తం జాకెట్ పీస్ మీద లైనింగ్ పెట్టేసి అయితే కట్ చేసుకుంటున్నానండి. అంటే ఇప్పుడు లైనింగ్ వచ్చేసి జాకెట్ మీద పెట్టాను కదా, కొంచెం అండి అంటే కొద్ది క్లాత్ ఉంచేసి మొత్తం అంటే కొద్దిగా మనం కట్ చేసిన లైనింగ్ కంటే జాకెట్ పీసు కొంచెం ఎక్కువ క్లాత్ పెట్టి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి వర్క్ నెక్ కరెక్ట్‌గా ఇచ్చారనమాట. వాళ్ళు ఎక్స్ట్రా అయితే ఏమి ఇయ్యలేదు. ఇంకా కొద్దిగా చిన్నగా ఇచ్చారు వర్క్ నెక్. అందుకోసమని నాకైతే ఈసారి వర్క్ నెక్ అయితే చాలా కరెక్ట్‌గా సరిపోయింది. లేదు అంటే కొందరికైతే చాలా పెద్దగా ఇస్తారండి వర్క్ నెక్. అప్పుడు ఏం చేస్తామంటే కుట్టేటప్పుడు కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకుంటామన్నమాట. ఇంతేనండి. జాకెట్ స్టిచ్చింగ్ చాలామంది అర్థం కాదు అనుకుంటారు కానీ కొంచెం మనం మైండ్ పెట్టామనుకోండి చాలా ఈజీగా అర్థమైపోతుంది. అలాగే కుట్టడం కూడా కొన్ని టెక్నిక్స్ అంతే. కొంచెం అంటే ఒక్కసారిగా నేర్చుకున్నమ్మటే ఎవ్వరికైతే ఏది రాదండి. నిదానంగానే అంటే 1, 2, 3 మన జాకెట్ల మీద మనమైతే ప్రయోగం చేసుకోవాలి. తర్వాత అవే నిదానంగా అంటే మనం కుట్టే దాన్ని బట్టి మనకి అర్థమైపోతుందనమాట. ఫస్ట్ సారి ఏదైనా చెడిపోయిందనుకోండి, ఇది ఎక్కడ మిస్టేక్ అయిందనేది మనకి అర్థమైపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనమే సర్చ్ చేసుకుంటాము. అంతేనండి. ఎవ్వరూ స్టార్టింగ్‌లోనే అంత పర్ఫెక్ట్‌గా అయితే నేర్చుకొని ఉండరని నా ఉద్దేశం. ఎందుకోసం అంటే నేనైనా దాదాపు మా అమ్మ జాకెట్లు అయితే 2 జడగొట్టినాను. బయట జాకెట్లు అయితే అప్పుడే తీసుకోలేదండి. బయట జాకెట్లు ఎప్పుడు తీసుకున్నానంటే నాకు కాన్ఫిడెంట్ అంటే ఎప్పుడు వచ్చిందంటే నేను బయట కొద్ది రోజులు కమిషన్‌కి కుట్టనీకి పోయినా అనమాట. అప్పుడు అక్కడ కొన్ని టెక్నిక్స్ అయితే నేర్చుకున్న వాళ్ళ దగ్గర. ఎలా అంటే ఎట్లా ఏంది అనేసి అప్పటినుంచి అప్పుడు అక్కడ కుడుతూ నేను ఇంటి దగ్గర కూడా జాకెట్లు తీసుకొని కుట్టేదాన్ని అనమాట. అట్లా నేను బయట జాకెట్లు తీసుకొని కుట్టడం మొదలుపెట్టాను. లేదంటే స్టార్టింగ్‌లో నేర్చుకున్నమ్మటే కుట్టడం అంటే కొంచెం కష్టమే అవుతుందండి. ఎందుకోసం అంటే కంపల్సరీగా చెడిపోతాయి. ప్లస్ వాళ్ళు ఏదో ఒక పేరు చెప్తారు, తర్వాత మనల్ని తిట్టుకుంటారనమాట. నేనైతే స్టార్టింగ్‌లో మామూలే అండి. 1, 2 పడ్డాయనమాట. అంటే నాకు కూడా అది కామన్. ప్రతి ఒక్క టైలర్‌కి అయితే వస్తాయన్నమాట. ఇదిగోండి ఇప్పుడైతే నేను ఈ పేపర్ కట్ చేసుకున్నాను కదా, ఈ పేపర్ మీద అంటే ఇది మా అత్త జాకెట్ కాబట్టి అత్త అని రాసుకున్నాను అనమాట.